హలో ఎవ్రీవన్. సో ప్రీవియస్ వ్లాగ్‌లో చూపించాను కదా! చార్మినార్ పైకెక్కి చూడాలంటే ఎలా, కాస్ట్ ఎంత, ఏ టైమింగ్స్‌లో ఓపెన్ ఉంటుంది, అలాగే పార్కింగ్ అంటే ఎక్కడ అని చెప్పి. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కింద నేను కామెంట్ సెక్షన్‌లో పింక్ చేస్తాను. ఒకసారి చూసేయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మొత్తం అంతా షాపింగే. సో ఏ షాప్స్‌లో రేట్స్ తక్కువున్నాయి, ఎక్కడెక్కడ బార్గెయిన్ చేయొచ్చు, అండ్ కొత్త వెరైటీస్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ హెల్త్ అండ్ ఫ్యాషన్. నేను శ్రీ. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ మనం షాపింగ్కి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఒక మంచి లెంత్ ఉన్న బ్యాగ్ని తీసుకుని క్యారీ చేస్తే బెటర్ అనమాట. అంటే కొద్దిగా పెద్దగా ఉన్నది, ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని కవర్స్లోనే ఇస్తారు కాబట్టి అవన్నీ చేతితో పట్టుకుని క్యారీ చేయడం కష్టం. కాబట్టి మనం ఒక పెద్ద బ్యాగ్ని తీసుకుని వెళ్తే, అంటే హ్యాండ్ బ్యాగ్లో కొంచెం పెద్దగా ఉన్న బ్యాగ్ తీసుకుని వెళ్తే మనం పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాస్మెటిక్స్ రేంజ్ ఎక్కువ ఉంది. బట్ ఇలాంటి చోట్ల అంటే రోడ్ సైడ్స్ కానీ కాస్మెటిక్స్ కొనుక్కోవటమే బెటర్. ఎందుకంటే మనకి తెలియదు కదా వాటి వ్యాలిడేషన్ ఎంత, లేకపోతే ఎక్స్పైరీ డేట్ ఏంటి అని చెప్పి. బ్రషెస్ కానీ లేకపోతే పఫ్స్ కానీ ఇలాంటివి కొనొచ్చు, కానీ డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసేవి ఏమి కొనుక్కోవటం బెటర్ అనమాట. బట్ లిప్స్టిక్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ప్రీవియస్తో పోలిస్తే చాలా మంచి రేంజ్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంది. అంటే ఇప్పటికి నేను చాలాసార్లు వచ్చాను చార్మినార్, ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ వచ్చాను. బట్ బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్రైడల్ కలెక్షన్ అనే కాదు, ఒకవేళ మనం నార్మల్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్కి కానీ లేకపోతే కొద్దిగా గ్రాండ్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందనమాట. అంటే బార్గెయిన్ చేసే స్కిల్స్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిగా బార్గెయిన్ చేయొచ్చు. అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంది. అంటే ఫిక్స్డ్ రేట్స్ అని చూపిస్తారు, కానీ మనం వాళ్ళని కన్విన్స్ చేయడానికి, బార్గెయిన్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. సో కొద్దిగా మంచిగా బార్గెయిన్ చేసి కొనే వాళ్ళైతే చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ నాకైతే ఈ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. బట్ ఇప్పుడు అంత పెద్ద అకేషన్స్ ఏం లేవు, జస్ట్ ఒక కజిన్ మ్యారేజే కాబట్టి నేనైతే ఇందులో ఏం తీసుకోలేదు. అండ్ నాకు ఈ గ్రీన్ సెట్ అయితే చాలా బాగుంది. అది చూడటానికి చాలా ఐ మీన్ చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట చూడటానికి. అండ్ ఇదైతే ఇక్కడ కొంచెం మంచి కలెక్షన్ అయితే ఉంది. ఒకవేళ మనం బార్గెయిన్ చేసే కెపాసిటీ ఉంటే ఇంకా చాలా మంచి రేంజ్లో ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇంకా ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్ కానీ లేకపోతే శారీ పిన్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం 20-30 రూపీస్కి వచ్చేస్తాయి. బట్ క్రౌడ్ ఎక్కువ ఉంది, జనం ఎక్కువ ఉన్నారని కాకుండా కొంచెం చూసి తీసుకోండి. ఎందుకంటే డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు అది క్వాలిటీ బాగోకపోతే మళ్ళీ అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంత క్రౌడెడ్ ప్లేస్కి వచ్చినప్పుడు మీ బిలాంగింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్లో మనం అబ్జర్వ్ చేయలేమో, అలానే ఎవరిని ఏమనలేం కదా ఏమన్నా పోతే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండటం కూడా బెటర్. అండ్ ఇలాంటి క్రౌడెడ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకోండి, జస్ట్ ఫర్ ప్రికాషన్. ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి. సో మాస్క్ అనేది ఖచ్చితంగా వేర్ చేయండి. ఇంక ఇక్కడతో అయితే బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొక షాప్ అనమాట. సో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సైడ్ అనమాట. సో కలెక్షన్ అయితే బాగుంది. కొద్దిగా రేట్ ఎక్కువ ఉందనిపించింది నాకు. అండ్ ఇక్కడ బార్గెయిన్ చేయడానికి కూడా లేదు. ఇంక అందుకని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. సో నేను ఏం తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. అలాగే చెప్పాను కదా ఏ షాప్స్లో కొనొచ్చు అని చెప్పి, అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చాను. సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 250 రూపీస్ అన్నాడు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. కానీ ప్రశాంత్ గారు అన్నారు ఉన్నాయి వాడు, తర్వాత చూసుకుందాం కానీ అని చెప్పి. ఇప్పటికీ నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో ఆఫీస్కి తీసుకెళ్ళటానికి వాటికి. బట్ ఇదైతే చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను బయట చూడలేదు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ని, అందుకని నాకు కొంచెం అది బాగా అనిపించింది అనమాట. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా మళ్ళీ చూద్దాంలే అన్నట్టు తీసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి మనం నైట్ టైం పార్టీస్కి కానీ లేకపోతే శారీస్ కట్టుకున్నప్పుడు కొద్దిగా రిచ్ లుక్ కావాలి అంటే, ఎక్కువ థింగ్స్ క్యారీ చేయనప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి కదా. సో ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. అండ్ నాకైతే ఈ చిన్న క్యూట్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. బట్ ప్రైస్ అయితే 300కి ₹1 కూడా తగ్గించిన తీసుకోలేదు. అండ్ ఎంత క్యూట్గా ఉందంటే దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా బ్యాంగిల్స్ చూడటానికి అయితే వెళ్ళాను. సో మినిమల్గా రెడీ అవ్వాలి, లేకపోతే కొంచెం నార్మల్గా సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు సింగిల్ బ్యాంగిల్స్కి కానీ లేకపోతే 4 బ్యాంగిల్స్ కానీ ప్రిఫర్ చేస్తారు కదా, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ కానీ. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆఫ్టర్ రంజాన్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట బ్యాంగిల్స్. చాలా యూనిక్ ఉందన్నమాట కలెక్షన్ మాత్రం ఈసారి. సో ఎవరన్నా
వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి ట్రై చేయండి. ఎందుకంటే స్టోన్ బ్యాంగిల్స్ అయితే కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి అనిపించింది ప్రీవియస్‌గా కంపేర్ చేస్తే. ఎందుకంటే నేను లాస్ట్ టైం తీసుకున్నాను. అప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట గాజుల ప్రైస్. అలాగే కొంచెం కూడా డిస్కౌంట్ కానీ లేకపోతే బార్గెనింగ్ కానీ చేయడానికి లేవు. అండ్ నాకైతే ఈ బ్రైడల్ సెట్స్ చాలా బాగా నచ్చాయి. కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి బ్యాంగిల్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనం కొంచెం బార్గెయిన్ చేయాలన్నమాట. ఇంక ఇవన్నీ వచ్చేసి మొత్తం అన్నీ బ్రైడల్ సెట్స్ కిందే వస్తాయి. కాబట్టి ఇది వచ్చేసి మ్యాక్సిమం 400 అలా చెప్పాడు. కానీ మనం కొంచెం అడిగితే 250 కూడా అలా ఇస్తారనమాట. సో ఇవన్నీ బ్యాంగిల్స్ నేను చెప్పాను కదా, మినిమల్గా రెడీ అవ్వాలి, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు 2 బ్యాంగిల్స్ అలా ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచి కలెక్షన్ ఉంది. అలాగే పెద్దవాళ్ళు సింపుల్గా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఈ షాప్లో అయితే ఎంత బాగా అరేంజ్ చేశారంటే బ్యాంగిల్స్ని చాలా యూనిక్గా ఉందన్నమాట. ప్యాటర్న్ కూడా అంటే వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తున్నారు, మొత్తం అన్నిటికీ కలిపి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఇలా అయితే సెట్స్ కింద అరేంజ్ చేసి ఇచ్చే ప్యాటర్న్ చాలా బాగుంది. ఈ షాప్ ఎక్కడ ఏంటి అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ చాలా యూనిక్గా ఉందన్నమాట. అసలు ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు ఆ యెల్లో కలర్ చూసిన వెంటనే వావ్ అనిపించింది అనమాట. నేను అందుకని ఆ క్లిప్ని అలా యాడ్ చేశాను. ఇంకా వీళ్ళు ఇలా సెట్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది లేకుండా మనం హ్యాపీగా వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం హెవీగా రెడీ అయినప్పుడు లేకపోతే హెవీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటాయి. అండ్ ఈ సెట్ వచ్చేసి 250 అలా చెప్పారు. బట్ మనం బార్గెయిన్ చేస్తే 150, 180 కూడా ఇస్తారు. సో మన దగ్గర బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలంతే. అండ్ ఈ బ్యాంగిల్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనేం కొన్నానో చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను మీకు. అండ్ ఇవి కూడా వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు రెగ్యులర్గా యూసేస్కి అలా ఉంటుంది కదా, అలా అనమాట. ఇంకా ఇక్కడ నాకైతే ఈ సెట్స్ ఇలా అరేంజ్ చేసే విధానం చాలా బాగా నచ్చిందనమాట. అంటే కన్ఫ్యూషన్ లేకుండా మనం హ్యాపీగా మనం వేర్ చేయొచ్చు. వాళ్ళే అలా గాజుల్ని కంబైన్ చేసి ఇస్తున్నారు సెట్స్ కింద. చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్ కూడా. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ షాప్స్లో మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే బ్రైడల్ సెట్స్ అనే కాదు, ఒకవేళ మనకి సింగిల్ బ్యాంగిల్స్ కావాలన్నా లేకపోతే నార్మల్ రెగ్యులర్ వేర్ కావాలన్నా సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నా ఈ షాప్లో తీసుకోండి. ఇతనే ఓనరు. ఇది ఎక్కడుందంటే రూబీ కలెక్షన్స్ ఉంటుంది. అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో రూబీ కలెక్షన్స్ అని ఉంటుంది. ఆ రూబీ కలెక్షన్స్ ఎదురుగానే ఉంటుంది వీళ్ళ షాపు. ఇక్కడ తీసుకోండి. ఇక్కడ బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయి, నార్మల్ సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళే సెట్ చేసి ఇస్తున్నారు. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నేను చాలా షాప్స్లో చూశాను, బార్గెయిన్ చేయడానికి స్కోప్ లేకుండా ఫిక్స్డ్ రేట్ అన్నట్టు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇలా కాదు. ఒకవేళ మనం అడిగే ప్రైస్ ఆయనకి ఓకే అనిపిస్తే వెంటనే తీసుకోండి అని అంటున్నారు. సో నేను చాలా కలెక్షన్ తీసుకున్నాను వీళ్ళ షాప్ దగ్గర. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. నాకు అంత మంచిగా ఏమనిపించలేదు. నా హైట్కి నేను ఎప్పుడు ఫ్లాట్స్ యూస్ చేస్తాను, కానీ ఇక్కడ ఫ్లాట్ కలెక్షన్ చాలా తక్కువ ఉంది. అలా కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ 250, 200 కన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఓన్లీ 1 month, 2 month అలా యూస్ చేసి పారేసేవే కాబట్టి 150, 200 కన్నా ఎక్కువ పెట్టొద్దు. అండ్ ఇవన్నీ వచ్చేసి సిరామిక్స్, అంటే మనం డైనింగ్ టేబుల్స్ మీద కానీ లేకపోతే కాఫీ కప్స్ కానీ ఇలాంటి కలెక్షన్ బాగుంది. అండ్ మనం బార్గెయిన్ చేయాలన్నమాట ఈ షాప్లో అయితే. ఇంకా అదంతా స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇలా చార్మినార్కి ఆపోజిట్ సైడ్లో ఒక రోడ్డు ఉంది, అక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. అంటే
స్ట్రీట్ షాపింగ్ కాకుండా ఇవన్నీ షాప్స్‌లో ఉన్నాయి. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే అక్కడికి కూడా వెళ్లి చూడొచ్చు. కలెక్షన్ బానే ఉంది. అండ్ అప్పటికే టైం 9:30 అయినా సరే ఇంకా రోడ్డు మీద చాలా జనం ఉన్నారు. అండ్ పైనుంచి వాన కూడా పడుతుంది. అయినా సరే మేము ఇంకా అలానే తిరిగాము. అంటే మళ్ళీ ఏమొస్తాము అని చెప్పి ఇంక అక్కడే కొద్దిగా మొత్తం అన్నీ ఒకేసారి చూసేసుకొని వెళ్దామని చెప్పి అంటే కొన్ని గిఫ్ట్స్ అలాంటివి కూడా తీసుకున్నాను. సో, ఏమేమి తీసుకున్నా అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో ఇస్తాను. అండ్ ఇంక ఇక్కడ కొంచెం నేను కుందన్స్ అవి తీసుకుందామని చెప్పి రీసెంట్‌గా నేను బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేయించాను కదా! దానికి కొంచెం హ్యాండ్‌మేడ్ వర్క్ చేసుకుందామని ఇక్కడ ఈ కుందన్స్ ఇవన్నీ కొద్దిగా తక్కువ రేట్‌కి వస్తాయని చెప్పి నేను ఈ షాప్స్ అవన్నీ వెతుకుతున్నాను. అండ్ ఇక్కడైతే చాలా మంచిగా ఉందనమాట బ్యాంగిల్స్. స్ట్రీట్ షాపింగ్ ఎలా అయినా ఉండొచ్చు కానీ ఈ షాప్స్‌లో మాత్రం కొద్దిగా కలెక్షన్ వైడ్ రేంజ్ ఉంది. అలాగే రేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడైతే ఒక మ్యాంగో కొనుక్కున్నాను. నాకు చాలా ఆకలేసింది. ఎప్పుడో 3:30కి వెళ్ళాము. ఇంక అప్పటి నుంచి తిండి లేదు, ఏం లేదు అలానే ఉన్నాము. నేను చెప్పాను కదా! కుందన్ కలెక్షన్ అని చెప్పి ఇది దీపక్ చంద్ అని ఒక షాపు. అక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ రూబీ కలెక్షన్స్ అంటే ఇదే. దీని ఎదురుగానే ఆ బ్యాంగిల్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ శారీస్ కానీ అవన్నీ కొంచెం గ్రాండ్ లుక్ ఉన్నాయి. ఇంత గ్రాండ్‌నెస్ ఇష్టపడని వాళ్ళు ఇవన్నీ ఇష్టపడరు. కాకపోతే బావుంది. కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. శారీస్ కానీ, డ్రెస్ కానీ మొత్తం అంతా వర్కే వచ్చింది. ఇక్కడ ఇది ఇంకొక షాప్ కింద వస్తుందన్నమాట. అంటే వేరే రూట్‌లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఇవన్నీ కలెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది ఈ షాపింగ్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో నేనేం కొన్నానని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి.